అందరూ కూడా అవినాష్ మూవీ టాక్స్ కి సబ్స్క్రైబ్ మూవీ టాక్స్ హాయ్ గైస్, నేను మీ అవినాష్. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి మా హాస్టల్లో బిర్యానీ అయితే పెట్టారు. ఎవ్రీ ఫ్రైడే మా హాస్టల్లో బిర్యానీ పెడతారు. అండ్ ఆల్సో అది నాన్ వెజ్ అయితే అనుకోకండి, అది వెజ్ బిర్యానీయే. మా హాస్టల్లోనే కాదు, మా క్యాంపస్ మొత్తంలో ఎక్కడ వెతికినా మీకు అయితే నాన్ వెజ్ కనపడదు. ఇది టోటల్లీ ప్యూర్ వెజిటేరియన్ కాలేజ్. అండ్ ఆల్సో సరే, ఇంకా వెళ్ళి బిర్యానీ తినేసి మా మెస్ కూడా మీకు చూపిస్తాము. పదండి. జస్ట్ 2 ఫ్లోర్స్ మాత్రమే, ఎందుకంటే కిందే మెస్ మాకు ఎంత దూరం వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు చూసారు కదా, అలా పైకి కూడా పట్టుకెళ్ళిపోవచ్చు మనం అయితే. ఎవరు అడగరు కూడా మనల్ని. ఇదైతే బిర్యానీ అండ్ ఇది పన్నీర్ కర్రీ మాకు పెట్టేది. మళ్ళీ క్లాస్కి వెళ్ళాలి తెలిసిన తర్వాత. మ్యాథ్స్ క్లాస్ ఉంది. కాకపోతే మధ్యాహ్నం ఓన్లీ ఒక క్లాసే ఉంది మాకైతే. ఎల్లలో వద్దని ఆలోచించాం. వెళ్ళకూడదు అనుకున్నాం కానీ అటెండెన్స్ లేవు ఇక్కడ. ఈ నిందాకే ఒక క్లాస్ మానేసాడని చెప్పి సార్ క్యాబిన్కి రమ్మన్నారు. ఏం జరుగుతుందో చూడాలి రేపైతే. ఏ సార్ పిలిచారా? ఇది మా ఇంకో ఫ్రెండ్. మా మెస్లో అయితే పన్నీర్ కర్రీ అని బిర్యానీ చాలా బాగుంటుంది. ప్రతి ఫ్రైడే నేనైతే పక్కా మిస్ అవును. అండ్ ఆల్సో దూరమేం కాదు మెస్, జస్ట్ 2 ఫ్లోర్ దిగితే సరిపోతుంది. పైగా ఎప్పుడన్నా బయట నాన్ వెజ్ తినాలనిపిస్తే మాత్రం బయటకి వెళ్ళి తింటామే. నా కవర్ పిక్లో అయితే ఉండేది ఈడే. నా ఫ్రెండ్ వీడు బాగా సపోర్ట్ చేస్తాడు నాకు కూడా ఈ బ్లాగ్స్ కానీ ఇలాంటివి తీయడానికి. బాగుంది ఈరోజు కూడా బిర్యానీ. ఇప్పుడే క్లాస్ అయితే అయింది. సో 12:50 అయింది క్లాసు. అప్పుడు టైం ఆల్మోస్ట్ 1:30 అయింది. కాలేజ్ నుంచి హాస్టల్కి వచ్చి ప్లేట్స్ తీసుకొని కిందకు వచ్చి ప్లేట్స్ని అయితే వాష్ చేసుకొని తినేస్తున్నాం. చూసారు కదా మా మెస్, చూసారు కదా. మళ్ళీ చూపిస్తా లాస్ట్లో ఒకసారి. వాష్ చేసుకోకపోతే డైలాగ్ వేద్దాం అనుకున్నాడు, వర్కౌట్ అవ్వలేదు. ప్రతి సండే అయితే ఒక వీడియో వస్తుంది, మీరైతే తప్పకుండా చూడండి. ఇదే మా హాస్టల్ మెస్. లాస్ట్లో చూపిస్తాను కదా, ఇదే. లిఫ్ట్ స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ సెకండ్లో పనిచేస్తుంది మాట లిఫ్ట్. మేము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలంటే మీకు ఆయాసంగా ఉంటే 3rd ఫ్లోర్ ఎక్కి అక్కడ సెకండ్ ఫ్లోర్ పోతాను. సెకండ్ ఫ్లోర్ ఇన్సైడ్లో ఇక్కడ పనిచేది. ఎందుకు పెట్టాడు తెలియదు. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో పనిచేది. ఇప్పుడు మేము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళాలంటే 3rd ఫ్లోర్ ఎక్కి మళ్ళీ ఒక స్టెప్స్ దిగాలన్నమాట.
ఎందుకంటే దారుణం నేను చూడలేదు. ఇప్పుడు ఎప్పుడు లిఫ్ట్ అయింది అలా పంచర్ నేను చూడలేదు. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. ఫస్ట్ ఇప్పుడు చూడండి, 3rd ఫ్లోర్కి వచ్చాం. చూపారు 3rd ఫ్లోర్కి వచ్చాం కదా, కింద ఫ్లోర్ కింద దగ్గర ఇప్పుడు 4th ఫ్లోర్. ఇది మన లిఫ్ట్ సాగింది ఏంటంటే 3rd ఫ్లోర్కి వెళ్ళి 2nd ఫ్లోర్ రావాలి. ఆ 1 ఫ్లోర్ చాలా పేరు కూడా ఇప్పుడు కాదు నెక్స్ట్ అనమాట. ఇదిగోండి ఇక్కడ పడుకొని ఉన్నాడు. ఇప్పుడే ఫుడ్ తినేసాం కాబట్టి మేమైతే బయటికి వెళ్దాం ప్లాన్ అయితే చేసాము. అంటే ఈవినింగ్ 7 అవుతుంది, ఎందుకంటే 2:30కి నాకు ప్రాక్టీస్ ఉంది, క్రికెట్ ప్రాక్టీస్. కాలేజ్ టోర్నమెంట్ ఉంది కాబట్టి క్రికెట్ ప్రాక్టీస్కి వెళ్ళాలి నేను. ఈవినింగ్ 7కి డిమార్ట్కి వెళ్దాం, అందుకు వెళ్తాం. సోగులు ఎక్కువ మనోడికి అద్దరిలో తీసుకుంటున్నాడు. ఓకే, అక్కడ కలుద్దాం డిమార్ట్కి వెళ్దాం అనుకున్నాం కాబట్టి డిమార్ట్కి వెళ్ళే దారిలో టీ తాగుదాం అన్నారు మా ఫ్రెండ్స్. సో టీ తాగడానికి అయితే వచ్చాము. బాదం టీ అయితే ఆర్డర్ చెప్పాము. సో టీ తాగేసి మళ్ళీ డిమార్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. బిస్కెట్ వచ్చింది, దాంతోపాటు బాదం టీ ఉంది. బాగుంది కానీ ఇంకా బాగుంటుంది. ఓకే ఓకే జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు, ఎందుకో తెలియదు మనకి. పండుగలు ఏమో ఉన్నాయి దగ్గర. ఇదే డిమార్ట్ తెలియదేమో, చూడండి తెలియదు. డిమార్ట్ దీన్ని అంటారు. చూపిరా చేయడం తెలియకుండా ఎందుకు ఉంటదిరా? చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. స్నాక్స్ కానీ వాళ్ళకి తెలియదురా, ఆల్సో బూస్ట్ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు ఏం కావాలి దొరుకుతాయి. ఏమైనా కొనుక్కోవచ్చు మీరు, డబ్బులు మాత్రం మీరే కట్టుకోవాలి. ఇంకా చెప్పేసాం గ్యాప్ ఇవ్వరా, గ్యాప్ ఇవ్వు. ఎందుకు డిస్టర్బ్ చేస్తావు? నాకు శోభన్ బాబు గుర్తొస్తున్నాడు. సికందర్ మోడల్ సంపూర్ణేష్ బాబు, సంపూర్ణేష్ బాబు. మ్యూజిషియన్ అయిపోతే భయం వేస్తుంది నాకైతే. డైరెక్ట్ మ్యూజిక్ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. గొలగొల ఆరెంజ్ ఫ్లేవర్ అయితే అడగండి. అది గొలగొల ఆరెంజ్ ఫ్లేవర్. ఈ బైట్స్ అయితే అడగండి, అంటే అడగండి పేరెంట్స్ని. కానీ చూడండి చాలా బాగుంటాయి, చాలా చాలా బాగుంటాయి. గొలగొల 11 బైట్స్, 11 ఫ్లేవర్ చందాలుగా ఉంటాయి. ఎన్ని స్నాక్స్ మీరు చూడండి, అడగండి. చూస్తున్నాడు ఇక్కడికి వచ్చి, అంటే అర్థం చేసుకుని ఎంత అంతగా అవుతుంది, ఎంత అలాగా ఉన్నాడు. రెస్పాన్సిబుల్ అందరూ వీళ్ళు పేటిఎం కరో వాడి అకౌంట్ నుంచి నీ అకౌంట్ లోకి 100 రూపాయలు పట్టారా లంబిడి కొడక. మేము డిమార్ట్కి వచ్చి ఏమేమి కొన్నామంటే ఇక్కడ ఇదండి పాప్కార్న్ ఒకటి కొన్నాము. అరే ఇంకోటి ఏం కొన్నాను అది, ఇది పట్టుకోసారి. ఇదేదో గులగుల ఆరెంజ్ ఫ్లేవర్ అంట. అంటే చిన్నప్పుడు చాలా ఉన్నాం, చిన్నపిల్లలు చూస్తే ఇది మాత్రం ఇంట్లో అడగండి. ఇది కొంచెం చాలా బాగుంటాయి. ఏం అడగండి మీరు, ఇంట్లో ఇబ్బంది పెట్టకండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సరే దారిలో మాట్లాడదాం. దారిలో అయితే మనకి చికెన్ చిక్కులు కనపడినాయి. మన వాళ్ళు అందరూ తిందామంటే తీసుకున్నాను. ఇంకా
ఫేస్ చూడండి ఎలా మారిపోయిందో. ఒక మొక్క తీసుకొని వెనక్కి వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఉంటే ఎక్కడ చూపించేద్దానండి. అన్నొస్తున్నాడు హ్యాపీయా నువ్వు? ఒరే లాగేచ్చు కదా నోటితో. హ్యాపీయా? ఇంకో స్టిక్ చెప్పాలా సార్? ఇంకో స్టిక్. ఏంటి బాబన్న ఇంకోసారి ఇంకో స్టిక్ చెప్పాలా సార్? ఇంకో స్టిక్ కావాలి నీడికి. డబ్బులు లేవని ఎడుతుండే. అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది సార్? అంటే అది రే రామ్ ఇదిగో ఆ అమ్మాయి చూడండి హైట్గా. ఆ అమ్మాయి కోసం ఇప్పుడు బిర్యానీ తీసుకొచ్చాడు. ఇప్పుడు సారీ ఫ్రైడ్ రైస్. ఎలా ఉంది చూడండి కళ్ళద్దాలు పెట్టుకోలే. ఇది ఒక స్మైలీ. అది చూడండి కళ్ళలో అరుంధతి లాగా. హాయ్ అందరూ కూడా అవినాష్ మూవీ టాక్స్ కి సబ్స్క్రైబ్ మూవీ ఇది అక్కడ మరి ఏంటది మూవీతో అవినాష్ అది. మూవీ అవినాష్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మాయి చెప్పినట్టే. అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. గాయస్ ఇప్పుడే హాస్టల్కి వచ్చేసాను. చాలా అలసిపోయాను క్రికెట్ ఆడి డిమార్ట్కి వెళ్ళి. సో ఇంకా రెస్ట్ తీసుకుంటాను. అలాగే ఈ వీడియో ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ లైక్ చేయడం లైక్ చేసుకోండి, షేర్ చేయడం షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. హోప్ యూ గైస్ ఎంజాయ్డ్. థ్యాంక్ యూ. బై బై. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.